ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అమ్మ చేత ఒక వ్రతం చేయించాలి. ఆ వ్రతం చేస్తే దోష పరిహారం అవుతుంది. అమ్మా, మృత్యుదేవత ముందు ఏ వ్రతాలు పనిచేయవమ్మా. అమూల్య కోసం ఒక్క నిమిషం తన భర్త ఆయుష్ని ఏ పుణ్యస్త్రీ అయినా ఇస్తే చాలు. నేను పార్థు ప్రాణాలు తీసుకెళ్లను. నీ వంశం వాళ్ళు ఎవ్వరూ ఆయుష్ను దానం చేయడానికి అర్హులు కారు. మీ ఇంటి పేరు వాళ్ళు ఎవ్వరూ ఆయుష్ ఇవ్వడానికి వీల్లేదు. ముందుగా నేను ఆడపడుచు ఇంటికే వెళ్లి జోలి పడతాను. అలాగే తల్లి. అమ్మా అమూల్య, నువ్విలా ఒక్కదానివే తిరుపతి దగ్గరికి వెళ్తే నేనేమన్నా అంటుందేమోనమ్మా. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. మీ అబ్బాయి కోసం నన్నేమన్నా భరిస్తాను. ఆ లయకారకుడు శివుడు కూడా భిక్షాధిపతేనమ్మా. ఈ తల్లి జోలి పట్టిందంటే ఆయుష్ కోసం మాత్రమే కాదు, ఎదుటివారి పాపాల్ని కూడా తీసుకున్నట్టే. ఏంటో స్వామి, మీరేం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అర్థమైతే నీ ఇంటిని దేవాలయం చేస్తావు. అందులో నీ కోడల్ని దేవతను చేసి పూజిస్తావమ్మా. స్వామి, అమ్మా. అత్తయ్య గారు, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్తాను. అలాగేనమ్మా. అమూల్యేంటి నా ఇంటి వైపు వస్తుంది? అమూల్యనిటి పంపించి అమ్మ లోపలికెళ్ళిపోయిందేటి? బహుశా రాయబారానికి పంపుతుందేమో. అమ్మకి రావడానికి మొహం చెల్లక తప్పైపోయింది కూతురా, ఇంకా మా ఇంటికి రా అని అమూల్య చేత చెప్పించడానికి పంపిస్తుందేమో. రా అమూల్య రా. కొంచెం బెట్టు చేసినా చివరికి నేను నీతో వచ్చేస్తానులే. ఒక్కదాన్నే ఇంటి చాకరీ చేయలేక చస్తున్నాను. రా, త్వరగా రా. ఆ పార్థు ప్రాణం కోసం నేను కాచుకునే కూర్చున్నాను స్వామి. అమ్మ వెళ్తుంది కదా, ఆయుష్ దానంగా తీసుకొస్తుంది. తీసుకొస్తుందో లేదో చూద్దాం. భవతి భిక్షాందేహి. ఏంటి భిక్షాందేహియా? మా అమ్మకి నీకు బాగా వెటకారాలు ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ నేను అడుక్కునే పొజిషన్లో ఉన్నానని ఇలా వచ్చి నన్ను వెక్కిరిస్తున్నావు కదా? కాదు వదినా, మీ తమ్ముడి ధర్మపత్నిగా అర్థిస్తున్నాను. మీ తమ్ముడి ఆయుష్ కోసం నేను నీ ముందు జోలే పడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నా తమ్ముడి ఆయుష్ కోసం నువ్వు జోల పట్టడమేంటి? నేను నీకు భిక్ష వేయడమేంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వదినా. మీ తమ్ముడికి ఆయుష్ గండ ఉంది. మీ తమ్ముడు తిరిగి ఆయుష్ పోసుకోవాలంటే పార్థు గారి ఇంటి పెరటి వాళ్ళు కాకుండా వేరే ఏ పుణ్యస్త్రీ అయినా తన భర్త ఆయుష్లో ఒక్క నిమిషం ఆయుష్ని నాకు దానం చేస్తే
మీ తమ్ముడు ఆయుష్ గండం నుంచి బయటపడతారు. వదిన, జోలి పట్టి వేడుకుంటున్నాను, నీ భర్త ఆయుష్లో నుంచి ఒక్క నిమిషం ఆయుష్ని నాకు దానం చేయండి. ఏంటి? నా ఈశ్వర్ ఆయుష్ నీకు దానం చెయ్యాలా? అవును వదిన, మనిషి జీవన ఆయుష్ 1,44,000 నిమిషాలు. అందులో నేను అడుగుతోంది ఒక్క నిమిషం. దయచేసి ఒక్క నిమిషం ఆయుష్ దానం చేయండి వదిన. ఇంక చాలా ఆపో. నేను నా ఈశ్వర్ని తిట్టొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కాని నా ఈశ్వర్ నా ప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటి ఈశ్వర్ ఆయుష్ నుంచి ఒక్క నిమిషం ఆయుష్ నీకిచ్చేస్తే నా ఈశ్వర్ ప్రేమకి నేను ద్రోహం చేసిన దాన్ని అవుతాను. నా ఆయుష్ కూడా పోసుకొని నా ఈశ్వర్ నిండు 100 ఏళ్లు పూర్ణ ఆయుష్తో బ్రతకాలని కోరుకుంటానే కాని నా ఈశ్వర్ ఆయుష్లో నుంచి ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా దానం చేయను. చూసావా స్వామి, ఆవిడ ఆయుష్ దానం చెయ్యదు. ఏ పుణ్యస్త్రీ కూడా తన భర్త ప్రాణాల్ని క్షణకాలం కూడా ఇవ్వదు. తన రక్తం పంచుకున్న తమ్ముడి కోసం కూడా ఆవిడ తన భర్త ఆయుష్ ఇవ్వడం లేదు. అదే స్వామి ఈ గడ్డ మీద పుట్టిన స్త్రీ యొక్క గొప్పతనం. ఎన్నో విషయాల్లో భార్యలు అసూయతో దుర్మార్గంగా ఉండొచ్చు, కాని భర్త ప్రేమ విషయంలో, ఆయుష్ విషయంలో మాత్రం ఇంకా కావాలనే అనుకుంటారే తప్ప ఇంకా చాలు అనుకోరు. నువ్వు రాత్రి మెలికి పెట్టినప్పుడే అనుకున్నాను అమ్మ చేత ఏదో పెద్ద కార్యమే చేయించబోతున్నావని. అమ్మ పని విజయవంతం కాకూడదు, అందుకే ఆ మెలికి పెట్టాను. పార్దు ప్రాణాల్ని తీసుకెళ్లడం ఖాయం. వదిన, ఒక్క నిమిషం ఆయుష్నిస్తే మీ తమ్ముడు నిండు 100 ఏళ్లు ప్రాణాలతో ఉంటారు. తల్లి, నీకు దండం పెడతాను. నువ్వు నన్ను అడుగుతుంది సెంటిమెంటు కాదు, సెటిల్మెంటు కాదు, ప్రేమని, నా ప్రేమని అడుగుతున్నావు. అమ్మో, నా ఈశ్వర్ ప్రేమని ఒక్క నిమిషం కూడా నేను నీకివ్వను. అది కాదు వదిన. ఇంక చాలు, వెళ్ళు. అమ్మా అమూల్య, త్రిపుర ఏముంది? పనిచేస్తాను. మా పిన్నికి ఫోన్ చేసి మా నాన్న ఆయుష్లో ఒక్క నిమిషం ఇవ్వమని అడుగుతాను.
పిన్నిని అడుగుతావా? అవునత్తయ్య గారు, మా పిన్ని తప్పకుండా ఇస్తుంది. ఎందుకులేమ్మా? లేదత్తయ్య గారు, నేనిప్పుడే మా పిన్నికి ఫోన్ చేస్తాను. అది కాదు అమూల్య, ఎందుకన్నా మంచిది, ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించేంత టైం లేదత్తయ్య గారు, నేను ఫోన్ చేస్తాను. హలో పిన్ని, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అమూల్యనా? ఒక నిమిషం ఉండు. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? కలేమో అనుకుని గిల్లుకున్నాను. అయినా నువ్వు నాకు ఫోన్ చేయడమేంటి? నేనీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పిన్ని, కానీ నాన్నకు తెలియకూడదు. నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా? అది మీ నాన్నకు తెలియకుండానా? అవును పిన్ని, ఈరోజు సాయంత్రం 4 గంటలకి మన ఊరి చివరున్న పొలిమేరకి రా. అక్కడ నీతో మాట్లాడతాను. నేను పొలిమేరకు రావడం ఎందుకు? నువ్వే ఇంటికి రావచ్చుగా. ఆ ఊర్లో అడుగు పెట్టనని నేను ప్రతిజ్ఞ కూడా చేశాను కదా పిన్ని. ప్లీజ్ నువ్వేరా. ఓహో, అదొకటుందా? సరేలే, సాయంత్రం 4 గంటలకి ఊరి పొలిమేరల దగ్గరకు వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయ్. అలాగే పిన్ని, ఉంటాను. అమూల్య ఏంటి వాళ్ళ నాన్నకు తెలియకుండా రమ్మంటవేంటి? బహుశా తన చెల్లి పెళ్లి కోసం వాళ్ళ అత్తమామల్ని అడిగి 2 కోట్లు పక్కకి తీసుంటుందేమో. ఇప్పుడు ఆ డబ్బివ్వడానికే రమ్మంటుంది. ఒకవేళ ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే వాళ్ళ డబ్బు మనకెందుకని తిట్టి కాదంటాడని వాళ్ళ నాన్నకు తెలియకుండా నన్నే రమ్మంటుంది. అమ్మా అమూల్య, నా బంగారు తల్లి, వస్తా వస్తా. పాపం అమూల్య సూట్ కేసు నిండా డబ్బులు సర్దడానికి ఎంత కష్టపడిందో ఏమిటో. 2 కోట్ల డబ్బు లెక్క పెట్టాలంటే మాట్లా మరి. అదిగో నా బంగారు తల్లి అప్పుడే వచ్చేసింది. సూట్ కేసు మోయలేక కారులోనే పెట్టినట్టుంది. 2 కోట్లు మరి. అమ్మా అమూల్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను పిన్ని. ఏంటమ్మా అమూల్య ఇలా చిక్కిపోయావు? పిన్ని, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే చెప్దుగానమ్మా, ముందు కారు దగ్గర పదా. కారు
అందుబాటులో ఏమీ లేవేంటి? ఇప్పుడు చెప్పమ్మా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. పిన్ని, పార్థు గారికి ఆయుష్ గండం ఉంది. ఇప్పుడు పార్థు గారు నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్తో ఉండాలంటే ఎవరైనా పుణ్యస్త్రీ తన భర్త ఆయుష్ నుంచి 1 నిమిషం ఆయుష్ని దానం చేయాలి పిన్ని. అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది దానం తీసుకోడానికా? అవును పిన్ని. అందులోనూ ఆయుష్ దానం కోసం వచ్చావా? అవును. నువ్వింకా దానం ఇవ్వడానికి వచ్చావేమోనని సంబరపడిపోతూ వచ్చాను. కాని నువ్వు దానం తీసుకోవడానికి వచ్చావా? అవును పిన్ని. నాన్న ఆయుష్లో నుంచి 1 నిమిషం ఆయుష్ నాకు దానం చేయి. నా భర్తను నేను కాపాడుకుంటాను. ఆహా, చెల్లి పెళ్లికి డబ్బు సహాయం చేయడానికి వచ్చావేమో అనుకున్నాను. ఇలా నన్ను ఆయుష్ దానం చేయమని అడగడానికి వచ్చావనుకోలేదు. అంటే మీ నాన్న ఆయుష్ నీకు దానం చేసి నీ భర్తను బ్రతికించి నా భర్త ఆయుష్ తగ్గించుకోమంటావా? నిన్ను చిన్నప్పటినుంచి లాలించి పాలించి గారాబంగా పెంచి పెద్దదాన్ని చేసి నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన మీ నాన్న రామకృష్ణ ఆయుష్ కావాలా నీకు? అంటే మీ నాన్నని చంపేద్దావనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని. 1 నిమిషం ఆయుష్ చాలు పిన్ని. నిమిషం ఆయుష్ అయినా, 1/2 నిమిషం ఆయుష్ అయినా, ఆఖరికి సెకన్ ఆయుష్ అయినా సరే నేను వైధవ్యం అనుభవించాల్సిందేగా. ఈ ప్రపంచంలో ఏ భార్య అయినా తన భర్త ఆయుష్ తీసేసి వైధవ్యంగా ఉండాలని కోరుకుంటుందా? కాదనకు పిన్ని. 1 నిమిషం ఆయుష్ పిన్ని, ప్లీజ్. ఇలా ఆయుష్ అడగడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. నిమిషం ఆయుష్ కోసం అవతల వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ, బలవంతం చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ చేయకూడదట. లేదంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిచ్చేదాన్ని. నోర్మోయ్! నేను డబ్బు పిచ్చిదాన్ని అయ్యుండొచ్చు కాని కొన్ని 100 కోట్లు డబ్బిచ్చినా నేను నా భర్త ఆయుష్ తరిగిపోవాలని కోరుకోను. ఏ భార్య అయినా పుణ్యశ్రీగా తన భర్త కళ్ళ ముందే చనిపోవాలని కోరుకుంటుందే గాని తనకన్నా ముందే భర్త పోవాలని కోరుకోదు. మీ నాన్న రామకృష్ణ అంటే నాకు ప్రాణం. నేను ఏమన్నా భరించేవాడు. నేను ఎన్ని కష్టాలు పెట్టినా సహించేవాడు. మీ నాన్న భోజనం చేయకుండా నేనెప్పుడైనా భోజనం చేశానా? మీ నాన్న ఇంటికి రాకుండా నేనెప్పుడైనా నిద్రపోయానా? నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెట్టాక మీ నాన్నని తిట్టేదాన్నే కాని నిన్నెప్పుడైనా బయటకు విసిరేశానా? చెప్పు. మీ అందరి దృష్టిలో నేను నోరు విరుచుకుపడిపోయే గయ్యాళ్లే కావచ్చు, నిన్ను కష్టాలు పెట్టేదానే కావచ్చు. కాని మీ నాన్నను ప్రేమించే విషయంలో మాత్రం నాకు మీరెవ్వరూ సరిపోరు. పైకి మీకెవ్వరికీ కనపడని ప్రేమ మీ నాన్న మీద నాకు చాలానే ఉంది. మీ నాన్న కంటే 1 నిమిషం ముందే పోవాలని కోరుకుంటానే కాని 1 నిమిషం కూడా మీ నాన్న ప్రాణాలు తీయాలని కోరుకోను. ఏడ్చింది చాలు, వెళ్ళమ్మా వెళ్ళు.
ఏంటి స్వామి చూసావా? పెంచిన సొంత పిన్నే తన భర్త ఆయుష్ ఒక్క నిమిషం దానం చేయనంటుంది. ఇంకెవరు దానం చేస్తారు స్వామి? నా తల్లి ప్రయత్నానికి తిరుగుండదు. నా తల్లి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది అసాధ్యం. అమ్మకే అసాధ్యమా? అవును, అమ్మ అడిగిందని గడువిచ్చాను. కాని ఆ గడువుకి అమ్మకి ఆయుష్ ఎవరూ దానం చేయరు. ఇది సత్యం. అమ్మ భర్తని తీసుకెళ్లిపోవడం సత్యం. దీని మొగుడు ఆయుష్ కోసం నా మొగుడు ఆయుష్ దానం చేయాలంట. ఇంతకంటే పిచ్చిదెవరో కనపడలేదు దీనికి. ఇవ్వదని నేను తెలుసుకోలేకపోయాను. పార్థు గారి కంటే ఒక్క నిమిషం ముందు పుణ్యస్త్రీగా నా ప్రాణాల్ని తీసుకెళ్ళిపో.